హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. రామ్ చరణ్ గారు రీసెంట్గా ఆయన ఇచ్చినటువంటి ఒక మ్యాగజైన్ ఫొటోస్కి సంబంధించి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్రాస్ వరల్డ్ అంతా కూడా రామ్ చరణ్ గారి లుక్స్ మీదే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హాలీవుడ్ డైరెక్టర్స్ని సైతం రామ్ చరణ్ గారి లుక్స్తో ఫిదా చేసినటువంటి పరిస్థితి ప్రజెంట్ మనం చూడొచ్చు. అసలు ఇలాంటి అరుదైన అవకాశాలు ముఖ్యంగా తెలుగు హీరోలకి ఎంతమందికి వచ్చాయి? ఈ ఎస్క్వేర్కి సంబంధించినటువంటి ఈ మ్యాగజైన్ ప్రత్యేకత ఏంటి? అలాగే రామ్ చరణ్ గారిని మాత్రమే ఎంచుకోగలటానికి గల కారణాలు ఏంటి? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే హరీష్. అన్న, రామ్ చరణ్ గారికి సంబంధించి ఎస్క్వేర్ ఒక మ్యాగజైన్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్, ఇండియాకి సంబంధించినటువంటి ఆ మ్యాగజైన్కి సంబంధించి కవర్ పేజీలో రామ్ చరణ్ గారి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ట్రెండ్ అవుతుంది. అంటే ఒక మాస్ లుక్లో పెద్దకి సంబంధించి ఆయన కనిపించారు. ఇప్పుడు ఈ మ్యాగజైన్కి సంబంధించి ఒక క్లాస్ లుక్లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక పవర్ఫుల్ లుక్లో రామ్ చరణ్ గారు కనిపిస్తారు అని చెప్పి. అసలు ఎలా చూస్తారు? ఇలా ఈ ఘనత ఇప్పటి వరకు ఎవరెవరికి వచ్చింది? దీని ప్రత్యేకత ఏంటి అసలు? అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక మ్యాగజైన్ల స్థాయి చూస్తే కనుక ఇది ఒక రెండో మ్యాగజైన్ అని చెప్పాలి. నెంబర్ 1 టైమ్ అని చెప్తే, నెంబర్ 2 ఎస్క్వేర్ మ్యాగజైన్ అని చెప్పాలి. టైమ్ అంటే టైమ్ లో మీకు నాట్ ఓన్లీ సినీ సెలబ్రిటీస్, వాళ్ళంతా కూడా పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు అందరినీ కూడా తీసుకొని టైము చేస్తుంది. కానీ ఎస్క్వేర్ అనేది ముఖ్యంగా స్టైల్, పర్సనాలిటీ, నాలెడ్జ్ ఈ మూడింటిని తీసుకొని సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళతో ఎక్కువగా ఇంటర్వ్యూ చేస్తుంది. ఎస్క్వేర్ లో మనకి అవార్డు ఒక ఇంటర్వ్యూ పడిందంటే ఒక అవార్డుతో సమానం అన్నమాట. ఒక ఇంటర్నేషనల్ అవార్డు వస్తే ఎట్లా భావించాలో అట్లా భావించవచ్చు. ఇందులో రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూ రావడం అనేది రామ్ చరణ్ గారి స్థాయిని తెలియజేస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ గారి గురించి అంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ గారి గురించి మనమే మాట్లాడుకున్నాం. శ్రీరాముని కన్నావయ్య, అంజనీ పుత్ర అని చెప్పి మనం స్టోరీ చేశాము. సో అట్లా రామ్ చరణ్ యొక్క ప్రత్యేకత గురించి, ఆయన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ గురించి, ఆయన క్యారెక్టర్ గురించి, మనము ఆయన వ్యక్తిత్వం గురించి మనము చేసామన్నమాట. అయితే ఈ రామ్ చరణ్ ది అలాంటి ఇంటర్వ్యూనే ఒకటి పడింది ఇవాళ దాంట్లో. సో ఆ ఇంటర్వ్యూ ఎస్క్వేర్ ఇండియా మ్యాగజైన్ లో ఆ ఇంటర్వ్యూ పడ్డం అనేది డెఫినెట్ గా రామ్ చరణ్ కి భవిష్యత్తులో ఒక మంచి అవకాశాలను తెచ్చిపెట్టే ఒక ఇంటర్వ్యూగా చూడాలి. ముఖ్యంగా టైము, తర్వాత ఎస్క్వేర్, తర్వాత జీక్యూ, ఇట్లా కొన్ని మ్యాగజైన్స్ చూస్తే కనుక ఇక రామ్ చరణ్ గారు టైమ్ మ్యాగజైన్ ఒక్కటే రామ్ చరణ్ గారికి మిగిలింది. ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే మనం అనుకుంటుంటాం కదా, చిరంజీవి గారికి భారతరత్న ఒక్కటి వస్తే ఇంకా సరిపోతుంది, అన్ని అవార్డులు ఆయన తీసేసుకున్నాడు అనేసి. అట్లానే మీడియా పరంగా చూస్తే, మీడియా పరంగా చూస్తే కనుక ఎస్క్వేర్ మ్యాగజైన్ ఇంటర్వ్యూ చేసింది అంటే ఆ మనిషిలో ఎవరైతే వాళ్ళ ఇంటర్వ్యూకి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, ఉత్తినే సెలెక్ట్ చేయరు. ఇంటర్వ్యూకి చాలా ఇన్డెప్త్ ఉంటది, ఇన్డెప్త్ వాళ్ళ క్వశ్చన్స్ ఉంటాయి. నా సాధారణమైన ఇంటర్వ్యూలు ఉండవు, మన సినిమా రిపోర్టర్లు చేసే ఇంటర్వ్యూలో లేకపోతే పొలిటికల్ రిపోర్టర్లు చేసే ఇంటర్వ్యూ లాగా ఉండవు. వాళ్ళకి ఇన్డెప్త్, ఇంటెన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళ పర్సనాలిటీని గ్లోబల్ లెవెల్లో చెప్పడం ఉంటది అనమాట. సో ఆ రకంగా చెప్పటంలో అది చాలా హై లెవెల్ ఉంటుంది. ఆ చూసే వాళ్ళు కూడా ఎవరు చూస్తారు, ఈ మ్యాగజైన్ సాధారణమైన కింది స్థాయి వ్యక్తులు కాకుండా పై స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎలైట్ పీపుల్, ఆ ఎలైట్ పీపుల్ ఎక్కువగా ఇంటర్వ్యూని చూస్తారు. సో ఎస్క్వేర్ అనేది మీకు ఇండియా సంబంధించి దీని హెడ్ ఎవరంటే మీకు లక్నో సూపర్ జైంట్స్ ఉంది కదా, క్రికెట్ టీమ్, దాని ఓనర్ ఎవరైతే గోయంకా ఉన్నాడో, ఆ గోయంకానే భారతీయ మ్యాగజైన్ కి ఆయన హెడ్ అన్నమాట. ఓవరాల్ గా ఇది గ్లోబల్ లెవెల్లో ఉంటది. గ్లోబల్ లెవెల్లో రామ్ చరణ్ కి మార్కెట్ ఓపెన్ అవడానికి ఈ మ్యాగజైన్ ఇంటర్వ్యూ ఒక మచ్చుదనక అని చెప్పాలి మనం. అంటే దీనికి సంబంధించి గతంలో ఎవరికైనా వచ్చిందంటే ఒక తెలుగు ప్రైడ్గా మనం రామ్ చరణ్ గారిని మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే చిరంజీవి గారి నుంచి ఏదో వారసత్వంగా నటనలో లేదా ఇంకొక దానిలో కాకుండా ఆయన నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి ఆశయాలు కావచ్చు, ఆయన భావజాలం కావచ్చు, లేదంటే మంచితనం కావచ్చు, ఇవన్నీ కూడా రామ్ చరణ్ గారిలో మనం చూస్తున్నాం. సో అసలు ఇది మనకి తెలుగు వాళ్ళకి ఎంత గర్వంగా ఉండేటువంటి అంశం మీరు చెప్తారు? నిజంగా చెప్పాలంటే దీంట్లో అతి కొద్ది మంది మాత్రమే పడతాయి హరీష్. మనకి ఇట్లు నేషనల్ లెవెల్లో చూసుకున్నా ఒక షారూక్ ఖాన్, తర్వాత ఇర్ఫాన్ ఖాన్, ఇలాంటి వాళ్ళు హైలీ పొటెన్షియాలిటీ, పర్ఫార్మెన్స్ ఉండే
బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళవి ఇలాగా పడుతుంటాయి. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది అంటే యాక్టింగ్ లో కూడా ఇంటెన్సిటీ ఉండాలి. సో యాక్టింగ్ లో ఒక స్టబాన్ అంటే ఏమనాలి దీన్ని స్టడీగా పర్ఫార్మెన్స్ చేయించాలి. అది ఓవర్ యాక్టింగ్ చేయడం అట్లాంటివి ఉండద్దు. హాలీవుడ్ కి తగ్గట్టుగా యాక్షన్ కూడా చేయగలగాలి. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అంటారు కదా, ఆ పెర్ఫార్మెన్స్ చేయగలగాలి. అలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి. ఇవాళ అఫ్ కోర్స్ వచ్చిన వాళ్ళందరూ ఈ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అంటే కాదు, కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసిన వాళ్ళకి కూడా వచ్చినాయి. షారూక్ ఖాన్ కొంచెం ఓవర్ గానే చేస్తాడు, కానీ షారూక్ ఖాన్ రావడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు షారూక్ ఖాన్ భారతదేశాన్ని మొత్తానికి నెంబర్ 1 గా ఉన్నాడు. ఇప్పుడంటే ప్రభాస్ ఆ స్థానాన్ని ఆక్యుపై చేశాడు, నెంబర్ 1 గా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఇవాళ రామ్ చరణ్ కి ప్రధానంగా రామ్ చరణ్ కి కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే ఆయన పర్సనాలిటీ, ఆయన కండలు తిరిగిన బాడీ. మీరు చూడండి ఆ మ్యాగజైన్ లో వచ్చిన ఫోటోలు చూడండి. మ్యాగజైన్ స్పెషల్ గా ఫోటో షూట్ చేసింది హాంకాంగ్ లో, దుబాయ్ లో మ్యాగజైన్ ఫోటో షూట్ చేసింది ప్రత్యేకంగా రామ్ చరణ్ కోసం. సో రామ్ చరణ్ గారు అందులో పెద్ద లుక్ లోనే కనిపించారు. ఆయన ఆ బాడీ కావచ్చు, ఆయన వెనక నుంచి నిలబడిన ఒక ఫోటో చూడండి ఎట్లా ఉంటదంటే చాలా అది ఆ లుక్ బ్రహ్మాండంగా కనపడుతుంది. హాలీవుడ్ హీరోలు అని మనం అనుకుంటుంటాం చూసారా, హాలీవుడ్ హీరో లాగే కనపడతాడు ఆయన. సో అలాంటి కండలు తిరిగిన శరీరం కావచ్చు, ఆ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఆయనకి ముఖ్యంగా RRR తర్వాత గ్లోబల్ ఎక్స్పాన్షన్ వచ్చింది. ఆయనకి ఒట్టిగా గ్లోబల్ స్టార్ అంటే చాలా మంది వీళ్ళు పెట్టుకున్నారేమో గ్లోబల్ స్టార్ అని అనుకుంటున్నారు, కానీ కాదు, ఆయన గ్లోబల్ స్టార్. ఆయన గ్లోబల్ స్టార్ అదే కనిపిస్తుంది మనకి ఇప్పుడు రిజల్ట్. ఒక ఇమేజ్ తెచ్చిపెట్టింది. నిజం చెప్పాలంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు చిరంజీవి గారిని మనం కంపేర్ చేస్తూ చూస్తే కనుక, చిరంజీవి గారు ద వీక్ అనే మ్యాగజైన్ లో చిరంజీవి గారికి గతంలో ఇంటర్వ్యూ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్గర్ దెన్ బచ్చన్ అని ఇంటర్వ్యూ వచ్చింది వీక్ అనే పత్రికలో. సో అప్పుడు సోషల్ మీడియా లేదు, ఎలాంటి మీడియా సాధనాలు నేషనల్ వైడ్ గా కూడా లేవు. ఇవాళంటే ఇంటర్నేషనల్ వైడ్ గా మన భారతదేశంలో, ఎస్పెషల్లీ మన ఊర్లో, మన హైదరాబాద్ లో మనం ఏం చేసినా అమెరికాకు కూడా వెళ్లే అవకాశం ఇప్పుడు ఉంది. అప్పుడు లేదు కదా. చిరంజీవి గారు చేస్తే చిరంజీవి గారి సినిమాలు మాత్రమే చూడాలి, అది కూడా హాలీవుడ్ చూడాలంటే అవ్వదు. సో ఆ రోజుల్లో కొంచెం టఫ్ అన్నమాట, మీడియా అంతా విస్తరించలేదు. ఆ రోజుల్లో నేషనల్ వైడ్ చిరంజీవి గారిని బిగ్గర్ దెన్ బచ్చన్ అని చెప్పి వేశారు. అదొక పెద్ద చరిత్ర. ఇవాళ వరకు మనం మాట్లాడుకుంటున్నాం. చిరంజీవి గారు ₹1 కోటి పైన పారితోషికం తీసుకున్న తొలి నటుడు. అప్పుడు హిందీలో కూడా ₹1 కోటి పారితోషికం లేదు. సో తొలి నటుడు, పారితోషికం ₹1 తీసుకున్న తొలి నటుడు చిరంజీవి. అది ది వీక్ మ్యాగజైన్ లో పడింది. అది చిరంజీవి గారి క్రెడెన్షియల్. సో ఇవాళ మళ్ళీ చిరంజీవి గారి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేలాగా రామ్ చరణ్ గారు మళ్ళీ ఇందులో ఎస్క్వేర్ అనే మ్యాగజైన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఫేమ్ అయ్యాడు. సో డెఫినెట్ గా ఇది రామ్ చరణ్ గారి యొక్క క్యారెక్టర్ కి, ప్రధానంగా రామ్ చరణ్ గారి కెరీర్ కి చాలా ఉపయోగపడేది. ముఖ్యంగా మీరు అన్నారు భారతీయ సినిమాల్లో ఇంకెవరికైనా వచ్చిందా అంటే, నేను చెప్పిన హిందీ వాళ్ళు ఒక 2-3 వచ్చింది. తెలుగులో చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ కూడా గత సంవత్సరం వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చింది, రామ్ చరణ్ కు వచ్చింది. ఇద్దరికి RRR తో వీళ్ళు ఫేమస్ అయ్యారు కదా, దానివల్ల వీళ్ళిద్దరికి కూడా వచ్చింది. ముందు రామ్ చరణ్ కి జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చిన రెండో విడతలో రామ్ చరణ్ కూడా రావడం జరిగింది. ఓకే, అంటే దీని వల్ల కంపేర్ చేస్తే ఇద్దరిని కంపేర్ చేస్తూ కూడా ఆర్టికల్స్ వస్తున్నాయి హరీష్. ఇద్దరు ఇంటర్వ్యూలు ఎలా ఉన్నాయని కంపేర్ చేస్తూ ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇద్దరిని కంపేర్ చేస్తూ వస్తున్న ఆర్టికల్స్ లో కూడా రామ్ చరణ్ హెడ్ ఉన్నాడు. ఎందుకంటే రామ్ చరణ్ గారు సెటిల్డ్ పెర్ఫార్మెన్సే కాదు, కూల్ గా ఆన్సర్ చేయడం కావచ్చు, రామ్ చరణ్ గారి మైండ్ సెట్ కావచ్చు. మీరు చూడండి, జూనియర్ ఎన్టీఆర్ కొంచెం డ్రామాటిక్ గా ఉంటది, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటెన్స్ తో మాట్లాడతారు, కొంచెం ఎక్కువ ఎమోషనల్ గా మాట్లాడుతుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో కానీ ఇది గ్లోబల్ మార్కెట్ కి సూటబుల్ కాదు. అది గ్లోబల్ మార్కెట్ కి సూటబుల్ ఏంటంటే రామ్ చరణ్ గారు మాట్లాడింది గ్లోబల్ మార్కెట్ కి సూటబుల్ అనమాట. కూల్ అండ్ సెటిల్డ్ గా ఉండడం అనేది సో వాళ్ళకి అన్ప్రెడిక్టబుల్ గా ఉండద్దు వాళ్ళకి. సో జూనియర్ ఎన్టీఆర్ చూసి అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాడు. సో రామ్ చరణ్ ప్రెడిక్టబుల్ గా ఉన్నాడు. సో ఇంత పని చేయడం ఈజీ, ఇంత ప్రాజెక్ట్స్ చేయడం ఈజీ, ఈయన మనం హాలీవుడ్ ప్రాజెక్ట్ లో తీసుకోవడం ఈజీ అని చెప్పేసి ఎట్లయితే డోర్స్ ఓపెన్ అయిపోయినా అన్నట్టు ఇవాళ రామ్ చరణ్ గారికి డోర్స్ ఓపెన్ చేసుకున్నారు. సో ఆ రకంగా రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా అహెడ్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన అంశాలు పర్సనాలిటీ పరంగా చూస్తే కనుక తను చాలా ఎమోషనల్ పర్సన్ అని, తనకి తన వారసత్వం ఎట్లా ఉంది అనేది, ఇవన్నీ నందమూరి వారసత్వం, ఎమోషనల్ గా తను ఎంత ఎమోషనల్, ఇలాంటివన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు. కానీ రామ్ చరణ్ గారు అవి కాదు ఎస్టాబ్లిష్ చేసింది. రామ్ చరణ్ గారు లెగసీ
కంటే కూడా మన పెర్ఫార్మెన్స్, మన కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం అని చెప్పారు. నాన్న వారసత్వం ఉండొచ్చు, కానీ మనము కన్సిస్టెంట్ గా లేకపోతే మన వారసత్వం మనకు పనికి రాదు అని చెప్పారు. అట్ ద సేమ్ టైం సెన్స్ చాలా ముఖ్యం అని చెప్పారు. అలాగే సినిమాకి తాను మార్చుకునే విధానం గురించి చెప్పారు. తాను ఆ ఇంటర్వ్యూ కూడా తను బేర్ ఫుట్ తో వెళ్ళారు. బేర్ ఫుట్ తో వెళ్లి స్వామి దీక్షలో వెళ్ళారు. ఇదేంటి అని అడిగితే, ఎస్ నేను చాలా వరకు చాలా సింపుల్ గా ఉంటాను, డివోషనల్ గా ఉంటాను. సో చేయాల్సిన పని విషయం వేరు, పనిలో ఉండే రామ్ చరణ్ వేరు, పర్సనల్ గా ఉండే రామ్ చరణ్ వేరు అని చెప్పారు. ఇవన్నీ కూడా గ్లోబల్ మార్కెట్ ని ఇవన్నీ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలన్నమాట. సో ఇది కంపేర్ చేసి కంపారిటివ్ స్టడీ చేస్తా ఉన్నారు చాలా మంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కంపారిటివ్ స్టడీ ఇస్తున్నారు. ఇద్దరు తెలుగు హీరోలు వచ్చాయి, ఎవరిది బాగా ఉంది, ఎవరిది బాగా ఆకట్టుకుంది అంటే రామ్ చరణ్ గారిది బాగా ఆకట్టుకుంది అని చెప్తా ఉన్నారు. ఓకే, రైట్. అంటే ఇది డెఫినెట్గా మన తెలుగు వాళ్ళకి ఒక గొప్ప గౌరవం అని చెప్పాలి. రామ్ చరణ్ గారు మన తెలుగు చిరంజీవి గారి అబ్బాయి అని మనం చెప్పుకోవడం ఎంత గౌరవంగా ఫీల్ అవుతామో నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటలు బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో రామ్ చరణ్ గారిని మనం చూడబోతున్నాం, హాలీవుడ్లోకి ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారనేటువంటి ఆలోచనలు అయితే కల్పిస్తుంది. డెఫినెట్ గా డోర్స్ ఓపెన్ చేశారు. ఇంతకుముందు నేను చెప్పిన డోర్ ఓపెన్ అయిపోయింది. హాలీవుడ్ మార్కెట్ లోకి రామ్ చరణ్ రావాలి అనేలాగా రామ్ చరణ్ ఇంటర్వ్యూ ఉంది. ఇవాళ డబ్బులు ఇస్తేనో లేకపోతే పిఆర్ చేస్తేనో వచ్చే ఇంటర్వ్యూలు కాదు ఇవన్నీ కూడా. వీటన్నిటికీ రామ్ చరణ్ గారు గతంలో కూడా వెరైటీ అనే మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు, యుఎస్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. RRR సందర్భంలో ఆ ఇంటర్వ్యూలు అన్ని చూసిన తర్వాత వాటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత సో ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ అయింది రామ్ చరణ్ గారికి. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ కంటే ఇంటర్నేషనల్ మార్కెట్ మన రామ్ చరణ్ గారికి బాగా ఫ్లెక్సిబుల్ గా కనపడుతున్నాడు అనమాట రామ్ చరణ్ గారు. మీరు చూడండి RRR సినిమాలో రామ్ చరణ్ గారు ఇంటెన్సిటీ ఎట్లా ఉంటుంది, కళ్ళతోనే ఆయన యాక్టింగ్ చేసే తీరు చూసారా? అంటే హావభావాలు అదుపులో ఉంచుకొని బట్ బిహేవ్ చేయాలి. హావభావాలు ఓవర్ గా మనం నటించొద్దు, కానీ అందులో ఆ ఇంటెన్సిటీ ఎదుటి ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలి. ఆ ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలాగా చేయగలిగాడు రామ్ చరణ్. కాబట్టి రామ్ చరణ్ హాలీవుడ్ ని మనము హరీష్ మీకు గుర్తుందో లేదు, RRR రిలీజ్ అయినప్పటి నుంచి నేను చెప్తానే వస్తున్నా హాలీవుడ్ వాళ్ళు మెచ్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఆయన యాక్టింగ్ లో ఉండే డెప్త్, ఆయన యాక్టింగ్ లో ఉండే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, ఇవే హాలీవుడ్ ని ఆకట్టుకుంటాయి అని చెప్తా వస్తున్నా. ఇది ఒక తార్కాణం అని చెప్పాలి. భవిష్యత్తులో టైమ్ మ్యాగజైన్ ఒకటే ఉంది, టైమ్ మ్యాగజైన్ లో కూడా చేరువైపోతాడైనా టైమ్ మ్యాగజైన్ లో కూడా ఇంటర్వ్యూ వచ్చేస్తాయింది. డెఫినెట్ గా రాబోయే భవిష్యత్తులో హాలీవుడ్ లో అడుగు పెట్టడం అనేది ఒక లాంఛనం అని చెప్పాలి. రామ్ చరణ్ గారి ఫిగర్ చూసినా గానీ, రామ్ చరణ్ గారి కళ్ళు చూసినా గానీ, రామ్ చరణ్ గారి నటన చూసినా గానీ, రామ్ చరణ్ గారి బిహేవియర్ చూసినా గానీ, రామ్ చరణ్ గారి బిహేవియర్ మోర్ ఇంపార్టెంట్. రామ్ చరణ్ గారి బిహేవియర్ చూసినా గానీ, సో ఆయన ఒక రాయల్ కిడ్ ప్రిన్స్. ఆయన ఏమేందో ఆయన ఎట్లా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎవరితో ఎలా ఉంటాడు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అనమాట. సో వ్యక్తిత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక కలగలిపి వెరసి రామ్ చరణ్ ఇవాళ ఎస్క్వైర్ మ్యాగజైన్ లో ఆయనకి స్థానం కల్పించాయి. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన హాలీవుడ్ లో డెఫినెట్ గా హాలీవుడ్ మార్కెట్ లో కూడా ద బెస్ట్ ఎంట్రీ ఇస్తాడు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది కూడా మీరు చూడండి, టామ్ క్రూజ్ లాగా ఇట్లా కొంతమంది మీకు యాక్షన్ హీరో లాగా రామ్ చరణ్ ని ఆ కోవలో చాలా మంది చూస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇది మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవిని మించి, తండ్రిని మించిన తనయుడిగా ఆయన విజయం సాధించబోతున్నాడు. అవన్నీ మనం చూడబోతా ఉన్నాము. ఖచ్చితంగా ఇది తెలుగువాడు గర్వపడేలాగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా కానీ ఒక గొప్ప విషయం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, ఏదైనా కానీ ఒక తెలుగు ప్రైడ్గా రామ్ చరణ్ గారిని మనం త్వరలో హాలీవుడ్లో చూడబోతున్నాం అనే దానికి ఎటువంటి సందేహం అక్కర్లేదని మాత్రం మనం అనుకోవచ్చు.